ఈ డెవిల్ ఫిషెస్ తినడానికి ఉపయోగపడవు. అనవసరంగా ఇవి పట్టుకుని అవన్నీ మళ్ళీ కాల్చి పడేయాల్సిందే. ఇవి మిగతా చేపలను తినటం, ఇవి ఈవెన్ వలలను కూడా కొరికేయటం, ఇవన్నీ వద్దురా బాబు అని చెప్పి వీటిని నేల మీద వదిలేశారనుకోండి, ఇవి చచ్చిపోతాయని చెప్పి. జనరల్గా ఫిషెస్ వాటర్లో తీసేస్తే ఎక్కువసేపు నేల మీద బతకవు, కానీ వదిలేస్తే ఇవి మళ్ళీ నేల మీద నడుచుకుంటూ మళ్ళీ వాటర్లోకి వెళ్తాయంట. గంటల తరబడి నేల మీద కూడా బతుకుతాయంట. అంటే చూడండి ఎంత డేంజర్. అందుకే వీటిని కాల్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఇవి 2016, 15 ఈ టైం నుంచి కూడా మనం కనిపెట్టాం. ఫస్ట్ ఇనీషియల్గా మనం ఎక్వేరియంస్ కోసం తీసుకొచ్చిన ఫిషెస్ ఇప్పుడు చాలా వాటర్ బాడీస్లో కనిపిస్తున్నాయంట. దీనివల్ల వాటర్ బాడీస్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవటం, ఇతర ఫిషెస్ చనిపోవటం, ఇతర ఫిషెస్కి థ్రెట్ అవటం, అంతేకాదు అనవసరంగా మత్స్యకారుల ఎనర్జీ మొత్తం దీని మీద వేస్ట్ అవటం, ఇదంతా జరుగుతుందంట. యాక్చువల్లీ మనం ఏదైనా ఇన్వేజివ్ స్పీసీస్ అనేది, ముఖ్యంగా ఈ వాటర్ బాడీస్లో దొరికే స్పీసీస్ అనేవి అనేక మార్గాల ద్వారా అనేక దేశాలకు వస్తుంటాయి అన్నమాట. ఒక్కోసారి మనం తెచ్చుకుంటాం కొన్ని అవసరాల కొద్దీ. మనం ఆంధ్ర తెలంగాణలో చూస్తే 152 ఫ్రెష్ వాటర్ స్పీషీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రెష్ వాటర్ స్పీషీస్కి ఈ ఇన్వేజివ్ స్పీసీస్ ఏదైతే ఆర్మ్డ్ సెయిల్ ఫిన్ క్యాట్ ఫిష్ ఉందో ఇవి చాలా థ్రెట్ అయ్యాయి అన్నమాట.